రూపాయలు అంటే 6 500 రూపాయల నోట్లు వారికి ఇచ్చిన 500 నోట్లు ఇస్తున్నాం మీకు అని చెప్తున్నారు. మరి ఎన్ని వందల నోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుంటున్నారో అది కూడా చెప్పాలి. అంబటి రాంబాబు, నువ్వు ఒక మహానటుడివి. సినిమాల్లో నువ్వు నటించినటువంటి నీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీడియా ముందు వలకబోసేస్తున్నావు. చూడడానికి ప్రజలంతా అసహించుకున్నారు. ఏకపోతే నువ్వు మాట్లాడుతున్నావు కదా 6 నోట్లు. నీ లెక్కలోనే నోట్ల గురించి మాట్లాడితే కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం అప్పుడు వితంతువులకి, వికలాంగులకి, అలాగే వృద్ధులకి మాత్రమే ఫెన్షన్ ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏమీ లేని రాష్ట్రంలో నిరుద్యోగులకి, దాంతో పాటుగా ఒంటరి మహిళలకి కలిపి పెన్షన్ 200 నోట్లు మాత్రమే తీసుకునే వాళ్ళని 18 రెట్లు పెంచి 100 నోట్లు తీసుకునేలాగా చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడంలో మేము చాలా సంతోషిస్తున్నాం. అంబటి రాంబాబు, నోరుంది కదా అని నీ పొగడతలకి జగన్మోహన్ రెడ్డిని పొగుడుకో, అభ్యంతరమే లేదు. అలాగే తెలుగుదేశం మీద నువ్వు నిందలేస్తూ మాట్లాడావు. ఏమని? విడదల రజనీ మీద దాడి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే తెలుగుదేశానికి సంబంధించి జనసేన, తెలుగుదేశం ని విమర్శించి మాట్లాడావు. బాబు, అంబటి రాంబాబు, విడదల రజనీ మీద దాడి చేసింది మీ నాయకులే. అక్కడ చిలకలూరిపేటలో ఉన్న మహానటిని తెచ్చి మా గుంటూరులో పెట్టొద్దు బాబోయ్, ఆ మహానటి మాకొద్దు, స్థానికంగా మాకున్నారు నాయకులు, మాకు అది వద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మీ నాయకులకి సంబంధించిన కార్యకర్తలు, వైసీపీ నాయకులకి సంబంధించిన కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతిని దాడి చేయడం జరిగిందిరా రాంబాబు అన్నయ్య. విడదల రజనీ అక్కాయ్, నువ్వు దమ్ముంటే నా ముందుకు వచ్చి దాడి చేయండి అని చిటికలేస్తున్నావు కదా. ముందు అక్కడ స్థానికంగా ఉన్న మీ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని నీకున్న సమస్యని తేల్చుకోమ్మా. అక్కడ మీలో ఉన్న విభేదాలకి మా మీద బురద చల్లొద్దమ్మా. మేము దాడి చేస్తే డైరెక్ట్గా చెప్పగలం, మేమంత పిరికాళ్ళం కాదు అని తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా మీకు ఎన్నికల స్టంట్లో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కోడికత్తితో కోయించేశారని చెప్పి మాట్లాడారు. బాబాయిని చంపించింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీ ఎన్నికల స్టంట్లో మీకు మీరు దాడులు చేయించుకుని మీకున్న అంతర్కలహాలకి మా తెలుగు దేశం మీద బురద చల్లితే ప్రజలు దేంతో నవ్వాలో తెలియట్లేదు. అంబటి రాంబాబు అన్నయ్య, మహానటులు నువ్వును విడదల రజనీ, మీ ఇద్దరు మహానటులు నటిస్తుంటే ప్రజలు దేంతో నవ్వాలో తెలియక ఏంట్రా వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆ సినిమాల్లో నటించి రాంబాబు గారికి అంత అలవాటు అయిపోయిందని మామూలుగా నవ్వట్లేదు రాంబాబు అన్నయ్య. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీరు ప్రజలకు ఏం చేశారు? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు గతంలో, నువ్వు ఇందాక కూడా మాట్లాడావు, గతంలో కదా ఇందాక కూడా ఒక మాట మాట్లాడావు, ఏమని? ప్రభుత్వం మాదే, హోమ్ డిపార్ట్మెంట్ మాదే, చట్టం కూడా మాదే అని చెప్పారు. ఇది వాస్తవం అన్నయ్య, ఒప్పుకోవాల్సిన విషయం రాంబాబు అన్నయ్య. ఎందుకంటే చట్టం మీది కాబట్టే 70 లక్షల కార్యకర్తలు ఆలయంలో పూజించేటువంటి మా తెలుగుదేశం హెడ్ ఆఫీస్ మీద దాడి చేసి మనోభావాలు, వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని చేతులు దులుపుకున్నారు. హోమ్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఆ హోమ్ డిపార్ట్మెంట్ కూడా మా దేవాలయం మీద దాడి చేసినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని చేతులు దులుపుకున్నారు. అలాంటి మీరు ఏదో ఇప్పుడు మీరు దాడులు చేయించుకుని మా మీద బురద చల్లితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నయ్య. బాగా మిమ్మల్ని ఒక పిచ్చాళ్ళను చూసి నవ్వుతున్నారు. మీరు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది మీకు, వాస్తవంగా చెప్పాలని మీకు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మాట్లాడుతున్నారు. ఓడిపోబోతున్నాం మేము, ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ టికెట్లు మాకేస్తున్నాడు, అక్కడ వెళ్తే ఇలాగే తంతారు మమ్మల్ని అన్న భయంతో ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు రాంబాబు అన్నయ్య. ఇలాంటి మాటలు మాట్లాడడం మానేసేయండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మీ ఆస్లేట్ నిర్మల్.